నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక అర్చన. రచన లల్లాదేవి గారు. ఇక కథలోకి వెళితే, మాలా మాలా మీ వదిన పిలుస్తుందిరా అన్నయ్య భానుప్రకాష్ పిలవటంతో పిచ్చిబొమ్మలు వేస్తున్న మాలవ్య విసుగ్గా చూశాడు. ఆరి బడవ, అందమైన అమ్మాయి బొమ్మలు తప్ప ఇంకేమీ రావా ఏం? అవి తర్వాత వేతువు గాని ముందు మీ వదిన దగ్గరికి వెళ్ళు గట్టిగా అన్నాడు భాను. ఎందుకట? చిరాకుగా లోపలికెళ్ళాడు. మాలా, పాయసం చేశాను, పీట వాల్చుకో, తాగుదువు గాని వదిన ప్రమద ఆప్యాయంగా అన్నది. పాయసమా? ఆహా, పసందు పసందు. మా బంగారు వదిన చేస్తే విసుగంతా మటుమాయమై సంతోషంతో చిందులు వేయసాగాడు. మీ వదిన ఆ తర్వాత తీరిగ్గా కాకాపడుదువు గాని త్వరగా రా, పాయసం తాగి వదినకు కావలసిన చిల్లర సరుకులు కాస్త తెచ్చిపెట్టు తండ్రి దశరథరామయ్య గారు సున్నితంగా హెచ్చరించారు. మాలవ్య ముఖం కాస్త గంటు పెట్టుకుని కూర్చున్నాడు. తనెందుకులే మావయ్య, పని కాగానే నేను తెచ్చుకుంటానుగా, చదువుకొనివ్వండి మృదువుగా అన్నది. నీకు తెలియదమ్మా ప్రమద, వాడిని మరీ గారాబం చేసి బొత్తిగా చెడగొడుతున్నావు. చదువా సంధ్య, అమ్మాయిల బొమ్మలు వేయటమేగా. కాస్త కోపం ప్రదర్శించారాయన. మాలవ్య రోషంగా చూశాడు. అది చూసి, పోనివ్వండి మావయ్య, చిన్నతనం కదా మెత్తని స్వరంతో లాలనగా అన్నది ప్రమద. మరిది మీద ఈగ వాలనివ్వవు కదా. నీ అలుసు చూసుకుని వాడు బొత్తిగా మా ఇద్దరి మాట వినటం లేదు. మొన్నటికి మొన్న అర్జున్ని ఎంతగా ఏడ్పించాడు. వాళ్ళంటే ఎంత చులకన భావం వీడికి బాధగా అన్నారాయన. ఆ రోజు నేను కూడా బాగా కోపడ్డానులే మావయ్య. ఇంకెప్పుడూ మాల అలా ప్రవర్తించకుండా చూసే పూచి నాది, సరేనా వినయంగా అన్నది మామగారితో. ఆయన దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ బయటకు పోయాడు. మాలవ్య పాయసం కప్పు అలాగే ఉంది. మాలా, పాయసం తాగు, ఆరిపోతుంది మరిదితో అన్నది. నాకేం వద్దు ఆగ్రహంగా లేచాడు. మా బాబు కదూ, మంచివాడివి బ్రతిమలాడింది. నాన్న చూడు ఎలా అన్నారో సన్నగా ఏడుస్తూ పలికాడు. పెద్దవారు కదా, అనకుండా ఉంటారా? ఆయన బాధ ఆయనది. నువ్వు మాట వినటం లేదని, మొన్న అర్చన వాళ్ళని గేలి చేశావని ఆయన బాధ. చూడు మాలా, ఎవరైనా నన్ను కించపరిచేలా నీ ఎదురుగా మాట్లాడారనుకో, నీవైతే ఏం చేస్తావు? చిన్నగా అన్నది. నిన్న ఏ గాడిద అనేది? చీల్చి చంపుతా దూకుడుగా అన్నాడు. ప్రమద పెద్దగా నవ్వింది మాలవ్య దూకుడికి. ఎందుకలా నవ్వుతావు? ఉక్రోషంగా చూశాడు. నవ్వు నాపుకుని, నేను ఊరికి అంటేనే నీకంత కోపం వచ్చిందే, మరి మీ నాన్నగారికి ప్రాణప్రదమైన చెల్లిని, ఆమె కూతుర్ని చిన్నవాడివైనా నీవు గేలి చేస్తే ఆయనకెంత బాధగా ఉంటుందో ఆలోచించు నచ్చ చెబుతూ అన్నది ప్రమద. నీవు అంతే బొంగుముతి పెట్టాడు. సరేలే, ముందు ఆ పాయసం తాగు లాలనగా అన్నది. చప్పున తాగి కప్పు కింద పెట్టాడు. స్నానం చేసి బుద్ధిగా చదువుకో, మరలా వాళ్ళు వస్తే కోపడతారు భర్తను మామగారిని ఉద్దేశిస్తూ పలికింది. కాముగా వెళ్ళిపోయాడు. వెనుక నుండి చూసి పిచ్చి పిల్లాడు మురిపెంగా అనుకుంది. మాలవ్యకు 4 సంవత్సరాల వయసులోనే తల్లి మరణించింది. మాలవ్యకు అన్నగారైన భానుప్రకాశకు దాదాపు 9 సంవత్సరాల తేడా ఉంది. భార్య మరణంతో దశరథరామయ్య గారు చాలా డీలా పడిపోయారు. భానుది పెద్ద సమస్య కాదు, కానీ మాలవ్య ఆయనకు సమస్యగా తోచింది. చిన్న వయసు, తల్లి లేని లోటు, అమ్మ కావాలని మారం చేస్తుంటే అది మరిపించటానికి కాస్త ఎక్కువ గారాబమే చేశారని చెప్పాలి. దాంతో కాస్త మొండితనం ఎక్కువైంది. కానీ భాను మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకం. తల్లి లేని లోటు అతనికి కూడా చాలా బాధాకరంగానే అనిపించినా, కానీ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని ఆ చిన్న వయసులోనే తండ్రికి కొన్ని విషయాలలోనూ సాయపడటం నేర్చుకున్నాడు. చక్కగా కష్టపడి చదివాడు. అందం, అణుకువ, శాంతం, గంభీర స్వభావం చిన్ననాడే పుణికిపుచ్చుకున్నాడు. అందుకే తండ్రికి భాను అంటే చాలా ప్రేమ, గౌరవం కూడా. చిన్న కొడుకు కన్నా ఇష్టమే, కానీ కొరకరాని కొయ్యలా తయారవుతున్నాడని ఆయన బాధ. ఆయన ఆశలకు అనుగుణంగా భాను డిగ్రీ పుచ్చుకుని ఒక ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత కొడుక్కి పెళ్లి చేసి కోడలు నట్టింట్లో తిరుగుతుంటే చూడాలని ఆయన కోరిక. ఆ కోరిక కూడా త్వరలోనే తీర్చాడు భానుప్రకాష్. 22 సంవత్సరాలకే గృహస్థుడయ్యాడు భాను. కట్నాల ప్రసక్తి లేకుండా అందం, వినయం, మంచితనం, కాస్త చదువు, సంస్కారం అన్నీ ఉన్న అమ్మాయి ప్రమద ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. అప్పటికి మాలవ్యకు 13 సంవత్సరాల వయసు. 8వ క్లాసు చదువుతున్నాడు.
వచ్చిన రోజు నుండే ప్రమద ఆ ఇంట్లో ముగ్గురు వ్యక్తుల ప్రేమాభిమానాల్ని పూర్తిగా పొందింది. భాను దృష్టిలో భార్య ఒక ప్రేమదేవత, మామగారికి ఆ ఇంటి ఎలువెలుపు. ఇక మరిది అన్నీ వదినే. ప్రమదకు కూడా తమ్ముళ్ళు ఎవరూ లేకపోవటంతో చిన్నవాడైన మాలవ్య అంటే చాలా ముద్దు. పైగా తల్లి లేని బిడ్డని బాగా జాలి. అందువలన బాగా గారాబం చేసేది. చాలా త్వరలోనే వదిన మరిది సంబంధం తల్లి బిడ్డల అనుబంధంగా ఒక మమతానుబంధంగా మారింది. ఈ మార్పుకు తండ్రి అన్న బాగా సంతోషించినా ప్రమద మరీ గారాబం ఎక్కువ చేసి పాడు చేస్తుందేమోనని వారి భయం. వారి భయాన్ని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తుంది ప్రమద. ఆమె దృష్టిలో మాలవ్య చాలా పసిపిల్లాడు. అందువలన కొంచెం ఎక్కువ గారాబం చేస్తుంది. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన మాలవ్యకు వదిన ప్రేమానురాగాలు అతన్ని ఓలలాడిస్తున్నాయి. వదినంటే మాలవ్యకు మరో ఇష్టం కూడా ఉంది. ప్రమద చాలా అందకత్తే. ఆమె ప్రతి కదలికలోనూ, మాటలోనూ, పనిలోనూ అన్నిటా అతనికి అందమే కనబడుతుంది. అలా అని వదిన మీద నీచమైన భావం కాదు. చిన్నప్పటి నుండి అందమైన వస్తువులనైనను, అందమైన వ్యక్తులు కనబడినా కన్నార్పకుండా చూడటం బాగా అలవాటుగా మారింది. పసిపిల్లాడు కనుక అన్న తండ్రి అంతగా గమనించలేదు. కానీ మాలవ్య కాస్త పెద్దయిన తర్వాత అతను వేసే బొమ్మలు చూసి ఈ వెధవ మహా సౌందర్యోపాసకుడవుతాడు అన్న భాను మురిపెంగా నవ్వుకునేవాడు. కానీ తండ్రి మాత్రం బాగా కోప్పడేవాడు. ప్రమద అంతగా పట్టించుకోలేదు. అందమైన వాటిని ఎలా ఇష్టపడతాడో, అనాకారులన్నా కాస్త ఛాయ తక్కువ వాళ్ళని చూసినా అంతకన్నా అసహించుకుంటాడు మాలవ్య. ఆ విషయం ఎప్పుడూ వీళ్లకు దృష్టికి రాలేదు. కానీ మేనత్త, ఆమె కూతురు అర్చన రాకతో కాస్త బహిర్గతమైంది. దశరథ రామయ్యకి తోడబుట్టిన తోడు ఒక్క చెల్లెలు మాత్రమే. ఆయనకు చాలా ఇష్టం ఆమంటే. దురదృష్టం కొద్దీ ఆమె భర్త యాక్సిడెంట్లో మరణించాడు. దాంతో ఆయన చాలా కుంగిపోయాడు. మేనకోడలు అర్చన తన కొడుకు మాలవ్య కంటే 3 ఏళ్లు చిన్నది. భర్త మరణించిన తర్వాత చెల్లెలు ఆమె అత్తవారి ఊరు చేరుకుని ఉన్న ఆ కాస్త పొలం సాగు చేసుకుంటూ కూతురితో కాలక్షేపం చేస్తున్నది. భర్త ఉన్నప్పుడు రాకపోకలు చాలా తక్కువగా జరిగేవి. ఎందుకంటే అతను మధ్యప్రదేశ్లో జాబ్ చేస్తుండటం వలన ఏ 2 సంవత్సరాలకు సెలవులకు వచ్చిపోయేవారు. ఎప్పుడైనా చెల్లెల్ని చూడాలనిపిస్తే దశరథ రామయ్య గారే వెళ్ళి చూస్తుండేవారు. వాళ్ళు సెలవులకి వచ్చినప్పుడు దశరథ రామయ్యకి పండుగలా ఉండేది. అర్చన తల్లికి కూడా మేనల్లుళ్ళంటే చాలా ప్రేమ. తల్లి లేని బిడ్డలని వచ్చినప్పుడు చాలా కానుకలు తెచ్చేది. అర్చనకు కూడా మేనమామ దగ్గరకు రావటం అంటే చాలా సరదా. బావలతో చక్కగా గడపొచ్చు. మేనమామతో పొలాలన్నీ తిరగొచ్చు. దశరథ రామయ్య గారికి కూడా అర్చన అంటే ప్రాణం. బావ భానుప్రకాష్ కూడా చాలా ముద్దు చేసేవాడు అర్చనను. చెల్లిని ఆమెలో చూసుకునేవాడు. కానీ చిన్నబావ మాలవ్య ప్రవర్తనే ఆ అమ్మాయికి బాధాకరంగా తోచేది. నల్లపిల్లని, పొట్టిపిల్లని ఏడిపిస్తుండేవాడు. అయినా సరే చిన్నబావ అంటూ వెంట తిరిగేది. ఆ పిల్లతో చనువుగా మిసలటం మాలవ్యకు కంటకప్రాయంగా ఉండేది. తండ్రి బాగా తిట్టేవాడు. కానీ చిన్న పిల్లాడులే అన్నయ్య, తెలియదంటూ మేనల్లుడిని అర్చన తల్లి సమర్థించేది. అర్చన మాలవ్య దృష్టిలో నలుపు కానీ అసలు మాత్రం నలుపు కాదు. కాకపోతే తెల్లటి తెలుపు మాత్రం కాదు. భాను, మాలవ్యలు మంచి రంగు. అందువలన మాలవ్య దృష్టిలో అర్చన అనాకారి. కొంచెం ఛాయ తక్కువైనా చక్కటి కలగల అమ్మాయి. చిన్నప్పుడే బారెడు జుట్టుండేది. చక్రాలంటి కళ్ళతో అందరినీ ఆకర్షించేది. అదేమి దురదృష్టమో కానీ మాలవ్య దృష్టిలో మాత్రం చాలా అల్పంగా కనిపించేది. ఆ పెద్ద జడును చూసి గుర్రపు తోక అని గేలి చేసేవాడు. బండిగానుల్లాంటి కళ్ళని ఏడిపించేవాడు. అర్చన సహజంగానే చాలా నెమ్మదిగా, మితభాషగా ఉండేది. తనతో సమంగా గంతులేస్తూ అల్లరిగా ఉండదని కూడా చిరాకు పడేవాడు మాలవ్య. గలగల పారే గోదారి లాంటివాడు మాలవ్య. దానికి పూర్తి విరుద్ధం అర్చన. అందువలన ఇద్దరూ చేరువ కాలేకపోయారు. చిన్నవాడిని నా వెంట తీసుకెళ్తానన్నయ్య, మేనత్త అడగగానే తండ్రి ఒప్పుకున్నాడు. అర్చన చాలా సంతోషించింది. కానీ మాలవ్య వెళ్ళనని మొండికేయటంతో కాస్త అసంతృప్తిగా వెళ్ళిపోయిందామే. ఆ సంవత్సరమే అర్చన తండ్రి మరణం. అర్చన వాళ్ళు తాతగారి ఊరు చేరటం జరిగింది. తండ్రి మరణించిన తర్వాత వాళ్ళు రావటం, వీళ్ళు వెళ్ళటం బాగా ఎక్కువైంది. మాలవ్య మాత్రం బలవంతంగా వెళ్ళేవాడు. అర్చన మాలవ్యకు ఎంతో దగ్గరగా రావాలని, అతనితో స్నేహం చేయాలని ప్రయత్నించేది. దానికి మేనమామ తల్లి ప్రోత్సాహం కూడా లభించటంతో ఆశను చంపుకోలేకపోయింది. మాలవ్యకు చిరుప్రాయంలోనే అర్చనంటే అయిష్టత ఏర్పడింది ఎందుకో.
అది రోజు రోజుకి బాగా పెరుగుతుందే తప్ప తగ్గలేదు. కొంతమంది విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. ఒక్కొక్కరిని చూసినా వాళ్ళతో గడపాలన్నా మనకు తెలియకుండానే ఇష్టం కానీ అయిష్టత కానీ ఏర్పడుతుంది. ఒక్కోసారి పెద్ద కారణం కూడా అగుపించదు. పెద్ద కారణంగా భావించని తోచని ఆ చిన్న చిన్న కారణాలే ఒక్కోసారి అనుకోకుండా జీవన గమ్యాలని మారుస్తుంటాయి. ఆ క్షణాన కళ్ళు తెరిచి అసలు వాస్తవాలను గ్రహించేలోపే జరగకూడని అనర్థకాలు, ఆశించని ఆకస్మిక పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రము, ఏ ప్రము, ఇదిగో నీ లిస్ట్, జాగ్రత్తగా చూసుకో. సరుకుల సంచి వంటగదిలో పెట్టాడు భాను. స్నానం చేసి వచ్చి భర్తను చూసి ఫక్కున నవ్వింది. ఏమిటోయ్ అలా నవ్వుతావు? మీ ముఖం ఒక్కసారి అద్దంలో చూసుకోండి, నవ్వింది ప్రమద. అద్దంలో చూసుకుని, ఓ ఇదా, దారిలో ఒక బామామణి తగిలిందిలే, కొంటిగా చూశాడు భార్య వంక. బామామణి తగిలిందా, లేక మీరే ఆ లలనామణి గాలంలో చిక్కుకుపోయారా? భర్తతో చిలిపిగా అన్నది ప్రమద. ఏం తప్ప? భార్యను ఏడిపించాలని చూశాడు. తప్పేమీ కాదు, కానీ దేహశుద్ధి మాత్రం బాగా జరుగుతుంది, నవ్వింది ప్రమద. నీకా? కొంటిగా అన్నాడు భాను. నాకా? నాకెందుకు జరుగుతుంది? మీలాంటి ప్రబుద్ధులకే, బెదిరించింది ప్రమద. ఏమిటి, దేవిగారు ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు, చిలిపిగా కనుబొమ్మలెగరేశాడు. మరే, కొత్త పెళ్లి కూతుని కదా, ఎగతాళి చేసింది. మాటలు బాగా నేర్చావు, భార్య వైపు మురిపంగా చూశాడు. నేను ఇన్ని మాటలు నేర్చినా మీ గుండెల్లో తలదాచుకుని మీకు అనుగుణంగానే బ్రతుకుతాను, అది నా ధర్మం కూడా. ధర్మం సంగతి అలా ఉంచి, నాకదే అత్యంత ఇష్టం కూడా, ఉద్వేగ స్వరంతో పలికింది. పిచ్చి ప్రము, ఎందుకలా ఉద్రేకపడతావు? నేనేదో తమాషాగా అంటే, భార్యను బహుబంధంలో ఇముడ్చుకుని లాలనగా అన్నాడు. ఇది చాలండి, ఇది చాలు, పరవశంగా పలికింది ప్రమద. మాలవ్య 9లోకి వచ్చాడు. భానుకి ప్రమోషన్ వచ్చింది. ప్రమద తల్లి కాబోతున్నాననే తీయటి వార్తనందించింది. ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. అంతా ఆనందమే ఎదురవుతుంటే తనని మర్చిపోతారని కాబోలు ఆ పైవాడు అప్పుడప్పుడు తన ప్రతాపం చూపిస్తాడు. దశరథ రామయ్య గారికి కూడా అలాంటి దెబ్బే తగిలింది. చెల్లెలు చావు బ్రతుకుల్లో ఉందని, మనిషి వస్తే జారిపోతున్న గుండెల్ని కూడదీసుకుంటూ లోలోపలే దుఃఖాన్ని దిగమింగుకుంటూ కుటుంబాతి సమేతంగా బయలుదేరారు ఆ ఊరు. అన్నగారి కోసం ఆమె ప్రాణం రెపరెపలాడుతుంది. వీళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో చాలామంది ఉన్నారు. అర్చన తల్లి మంచంలో కూర్చుని ఏడుస్తున్నది. వీళ్ళని చూడగానే మావయ్య, అమ్మ, అమ్మ, వెక్కిళ్ళ మధ్య మాటలు మింగేసింది. ఆయన గుండెల్లో పొదుపుకున్నాడు అర్చను. ఊరుకో తల్లి, ఏడవకు, నే వచ్చేశాగా, మా తల్లివి కదూ. ఆయనకు కూడా దుఃఖం తన్నుకొచ్చింది. అర్చు, ఇలా రామ్మా, మేమంతా వచ్చేశాంగా, భయపడకు, మామగారి దగ్గర నుండి తన దగ్గరకు తీసుకుంది ప్రమద. భాను కూడా తల నిమురుతూ మరదల్ని బుజ్జగిస్తున్నాడు. మాలవయ్య కూడా దిగులుగా కూర్చున్నాడు. ఒక పెద్ద మనిషిని చూసి, ఇంత ఆలస్యం చేశారం బావా, దశరథ రామయ్య గారు బాధగా అడిగారు. సడన్గా ముంచుకొచ్చింది రాము, లాభం లేదన్నారు డాక్టరు. అతను కూడా చాలా ఆవేదనగా చెప్పాడు. పద, చెల్లాయిని చూదువు గాని, ఆయన హెచ్చరించటంతో చెల్లెలి మంచం దగ్గర కూలబడ్డారాయన. అమ్మా తులసి, అమ్మా, సన్నగా గొణిగారు. గాలిలో దీపంలా రెపరెపలాడుతున్న ఆమె ఆ సన్నని ధ్వనికే బరువుగా కన్నులు తెరిచింది. మూతలు పడుతున్నా బలవంతంగా తెరిచి చూసింది. అన్నయ్య, వచ్చావా? అందరూ వచ్చారా? నత్తిగా పలికింది. అందరూ వచ్చారు తల్లి, ఇదిగో నీ తల దగ్గర ఉన్నారు తల్లి, ఏడుపు గొంతుకతో చెప్పారు. చప్పున అందరూ ముందుకు వచ్చి ఆయన పక్కన కూలబడ్డారు. అచ్చు, అచ్చు, ఇక నీ బిడ్డే. అన్నయ్య, దాని ముచ్చట చూడకుండానే పోతున్నాను, దిక్కులేని దాన్ని చేసి వెళుతున్నాను, బాగా రుప్పుతున్నదామే. అమ్మా, అంత మాట అనకు, నా గుండెను ఇలా బద్దలు చేయకు, ఆవేదనగా అన్నారు మాలవ్య తండ్రి. చాలు అన్నయ్య. అమ్మా, ప్రమద, అచ్చు సందేహించింది. అచ్చు గురించి మీరేమీ బాధపడకండి పిన్ని, అచ్చు నా చెల్లెలు, దృఢంగా పలికింది ప్రమద. అత్తయ్య, ఉద్రేకపడుకు నీవు, అచ్చుకి ఎటువంటి లోటు రాదు, భాను ధైర్యం చెప్పాడు. చాలు బాబు, చాలు, నా తల్లి మీ దగ్గర సుఖపడుతుంది. అన్నయ్య, మాల, అచ్చు, మరి ఇంకా ఏదో చెప్పాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ శక్తితో ఆమె నోరు నొక్కివేసింది. కానీ ఆమె చెప్పలేకపోయినా అక్కడి వారంతా అర్థం చేసుకోగలిగారు, ఒక్క మాలవ్య తప్ప. అమ్మా,
వెర్రికేక వేసి తల్లి మీద పడిపోయింది. చెల్లాయి పేగులు తెగేలా ఆక్రందన చేశారు దశరథరామయ్య గారు. భాను ప్రమదలు స్తంభించిపోయారు. మాలవ్య శిలాప్రతిమలా నిలుచుండిపోయాడు. కళ్ళు రక్తాన్ని స్రవిస్తున్నా జరగవలసిన తంతు జరిపించక తప్పలేదు దశరథరామయ్య గారికి. ప్రమద అర్చనను కంటికి రెప్పలా కాపాడుతుంది. భాను కూడా పెద్ద మనిషిలా అన్నీ పర్యవేక్షించసాగాడు. అర్చనను చూస్తే మాలవ్యకు చాలా జాలి కలిగింది. తన తల్లి మరణం గుర్తొచ్చి కలత చెందాడు. అంత దుఃఖంలోనూ చిన్నబావ ప్రేమపూరితమైన మాటలు, ప్రసన్నమైన ఆ ముఖం చూసి అర్చన చిన్నారి మనసు దానికే సంతృప్తి పడింది. పెద్ద కర్మ పూర్తి కాగానే అర్చనను వెంట పెట్టుకుని ముగ్గురు వచ్చేశారు. భానుకి సెలవులు లేకపోవటం వలన ముందే వచ్చేశాడు. ఆ ఇంటిని వదిలి శాశ్వతంగా వీళ్లతో వస్తూ తల్లిని తలుచుకుని బావురుమంది అర్చన. అర్చన స్కూల్లో చేరి చదవలేనని ఇంట్లో అక్కకు సహాయంగా ఉంటూ పెద్దబావతో చెప్పించుకుని ప్రైవేట్గా మెట్రిక్కి వెళతానని మొండికేయటంతో ఎవరూ పెద్దగా బలవంతం చేయలేకపోయారు. అమ్మమ్మల ఇంట్లో ఉండి పని చేస్తుందట, తర్వాత పెద్ద చదువుతుంది మనసులో హేళనగా అనుకున్నాడు మాలవ్య. ఒక నెల రోజుల పాటు అర్చన పట్ల కాస్త జాలి చూపుతూ చల్లగా మాట్లాడినా తర్వాత పెడగానే ఉంటున్నాడు మాలవ్య. అర్చనకు ఇది చాలా బాధగా అనిపించిన మేనమామ ఆప్యాయత, పెదబావ మమత, ప్రమద ప్రేమానురాగాలతో తల్లిని కాస్త మర్చిపోగలిగింది. తల్లి మరణంతో మరీ ఆరిందలా తయారైంది అర్చన. ఎంతో తూచి మాట్లాడుతుంది. ఎందరు ఎన్ని విధాల అలరించినా తల్లిదండ్రులు లేరన్న వేదన ఆ పిల్ల కళ్ళలో గూడు కట్టుకునే ఉండేది. అది చూసి మేనమామ ప్రాణం వెలవెలలాడేది. మాలవ్యకు అర్చన పట్ల తేలిక భావం గమనించి ప్రమద కూడా కలుగు చేసుకోక తప్పలేదు. సున్నితంగా హెచ్చరిస్తూ ఉండేది. పరధ్యాసగా ఆలకించేవాడు. మాలవ్యను చుట్టుకు తిరిగేది అర్చన. ఆ అబ్బాయికి కావలసిన అవసరాలన్నీ తనే చూడాలని ప్రయత్నించేది. అది మరీ చిరాకుగా ఉంది మాలవ్యకు. బావకు నా మీద అకారణంగా ఎందుకో ఇంత ద్వేషం? బావ చూడమ్మా, నేనేం పాపం చేశానమ్మా? రాత్రులు ఎవరూ చూడకుండా తల్లిని తలుచుకుని కుమిలిపోతుంది. ప్రమదకు నెలలు నిండాయని పుట్టింటి వారు పురిటికి తీసుకుపోయారు. మాలవ్య 10 చదువుతున్నాడు. బాగా కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలని అర్చనతో ఏమీ గొడవ పెట్టుకోకుండా ఆ పిల్లను బాగా చూడమని ఇలా ఎన్నో జాగ్రత్తలు ముద్దుల మరిదికి చెప్పి వెళ్ళింది ప్రమద. ప్రమద వెళుతుంటే పసిపిల్లాడిలా ఏడ్చాడు మాలవ్య. ప్రమద ఎంతో సముదాయించటం చూసి అక్కంటే ఎంత ఇష్టమే బావకు, మరి నేనంటే ఎందుకింత ద్వేషం? ఆశ్చర్యపోయింది అర్చన. బావ కళ్ళు తుడిచి లాలించాలనిపించింది. తనకు బాధగానే ఉంది. ప్రమదక్క వెళుతుంటే బావ సరదాగా ఉంటే ఎలాగో హాయిగా గడపచ్చు. పెదబావకు ఉద్యోగం, మామయ్యకు ఏవో వ్యవహారాలు, ఇక తను ఒక్కతే మిగిలిపోతుంది. ఆ దిగులతో అర్చన కూడా బాగా బెంబేలు పడిపోయింది. ప్రమద వెళుతుంటే 12 సంవత్సరాల వయసైనా వంట వార్పు అన్నీ చక్కగా చేస్తుంది అర్చన. అందువలన అందరూ అర్చన మీదే ఆధారపడ్డారు. ఎంతో ఓపిగ్గా, ఎంతో పొందికగా చేస్తున్న మేనగూడల్ని చూసి మాలవ్య తండ్రి ఎంతో మెచ్చుకున్నారు. నా 2 కోడళ్ళు ఆణిముత్యాలు లోలోన మురిసిపోయారు. అర్చన ఆ ఇంటి 2వ కోడలని ఆయన దృఢ విశ్వాసం. భానుకి కూడా చాలా ఇష్టం. ఇక ప్రమదికైతే అర్చనంటే చాలా ప్రీతి. ఏటొచ్చి మాలవ్యదే సమస్య. చిన్న వయసు కదా, పెద్దయ్యాక వాడే తెలుసుకుంటాడు. మాట వినకపోతాడా? అది అందరి ధీమా. ప్రమద వెళ్ళినా కూడా మాలవ్య ఎంతో భయపడినట్లు ఎట్టి లోటు రానివ్వకుండా వేళకు అన్నీ చక్కగా అమర్చుతుంది అర్చన. అందువలన కాస్త దూకుడు తగ్గించాడు. బావా లే, చదువుకో, ఈరోజు ఏదో పరీక్ష ఉందన్నావుగా? జబ్బపట్టి లేపింది తెల్లవారుజామున. ఏయ్ మొద్దు, నిన్నెవరు లేపమన్నారు? మంచి నిద్ర పాడు చేశావు చిటపటలాడాడు. అర్చన చిన్నబుచ్చుకుంది. అలా విసుకుంటూనే చదివాడు. మనసులో కాస్త సంతోషం వేసింది. ఆ రోజు ఆ స్టోరీ చదవకపోతే పాస్ మార్కు కూడా రాదు తనకి. అర్చన లేపకపోతే ముద్దు నిద్రపోయేవాడు. అలా ఆలోచిస్తూనే చదువుకున్నాడు. 6 పాలు తీసి కాఫీ అందించింది. కృతజ్ఞతగా చూశాడు. దానికి ఎంతో ముచ్చటపడిపోయింది అర్చన. ఏమిటో అమ్మమ్మల అప్పుడే ఓణిలు వేస్తుంది. తన క్లాసు అమ్మాయిలు ఇంకా చక్కగా ఫ్రాకులు వేసుకుంటారు. ఈ పిల్లదంతా ప్రత్యేక తరహాయే మనసులో చీత్కారం చేశాడు. పరీక్ష బాగా వ్రాసి హుషారుగా ఇంటికొస్తున్నాడు. ఎదురు దెబ్బ తగిలి కాలికి బాగా గాయమైంది. వస్తూనే అర్చన మీద చిందులు తొక్కాడు. సైతాన్ మొహమా, పొద్దున్నే నిన్ను చూశాను, ఎంత దెబ్బ తగిలిందో చూడు. ఇంకా ఏదేదో వాగుతున్నాడు. అర్చన బాధతో పెదవిప్పలేదు. గుడ్ల నీరు కొక్కుకుంటూ నిలబడిన మేనకోడలిని చూసి
దశరథరామయ్య గారు ఉగ్రరూపం దాల్చారు. ఆ పిచ్చి కోపంతో కొడుకుని చావుబాది బయటకు పోయారు. అర్చన ఎంత అడ్డుపడినా ఆగలేదాయన. మధ్య మధ్యలో అర్చనకు కూడా తగిలాయి దెబ్బలు. మాలవ్యకు ఇంకా పిచ్చిరేగింది. తనిన్ని దెబ్బలు తినటానికి కారణం ఈ దిక్కులేని పిల్ల కదూ. అర్చనకు తనకు చేతనైనంతగా మాటలతో హింసించి విసురుగా బయటికి పోయాడు. అర్చన ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో భాను వచ్చాడు. అర్చు, అమ్మ అర్చు. పెద్దబావ ప్రేమపూరితమైన పిలుపు విని దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది. భానుని చుట్టుకుని బావురుమంది. భాను బాగా కంగారు పడిపోయాడు. ఎంతో బుజ్జగించిన మీదట వెక్కిల మధ్య అంతా చెప్పి, పెదబావ, నన్ను మా మేనత్త దగ్గరకు పంపించండి. నా నుండి చిన్నబావ చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆవేదనగా అన్నది. చా, తప్పమ్మా, అలా అనకూడదు. నిన్ను మేము ఎప్పుడైనా పరాయిగా చూశామా? నీ మాటలు వింటే మీ మామయ్య ఎంత బాధపడతారు. వాడొక కొరకరాని కొయ్యగా తయారవుతున్నాడు. వాడు మారతాడని నా నమ్మకం అర్చు, బాధగా అన్నాడు భాను. నేను వాడిని కోపడతాలే, ధైర్యం చెప్పాడు. వద్దొద్దు బావ, నీవు ఏమీ అనకు, కంగారుగా అన్నది. పిచ్చిపిల్ల, ఈ పిల్లకు వాడంటే ఎంత ప్రాణమో, ఎంత ఓర్పో, ఇంత చిన్నతనంలోనే ఎంత వివేకం. నిజంగా ఈ అమ్మాయిని చేసుకుంటే మాలా బాగా సుఖపడతాడు. మరి వాడు కర్మ ఎలా ఉందో దిగులు పడ్డాడు భాను. ఆ తరువాత ఆలోచనలు భార్య చుట్టూ ముసురుకున్నాయి. తిరిగి తిరిగి ఎప్పటికో వచ్చాడు మాలవ్య. ఎంత బ్రతిమలాడినా భోంచేయలేదు. అర్చన కూడా ఏమీ తినకుండానే పడుకుంది. తెల్లారేసరికి ఇద్దరికీ జ్వరం ముంచుకొచ్చింది. 2-3 రోజుల పాటు ఇద్దరికీ సపరీలు చేయటం సరిపోయింది భానుకు, తండ్రికి కూడా. కొడుకుని అలా చావబాదినందుకు దశరథరామయ్య గారు కూడా చాలా విచారించారు. ఆ తర్వాత మాలవ్యకు తగ్గి స్కూలుకు వెళుతున్నాడు. తనంటే దెబ్బలు తిని జ్వరం వచ్చింది. మరి అర్చనకు జ్వరం ఎందుకు వచ్చినట్టు? తనకు శరీరానికి దెబ్బలు తగిలితే ఆమెకు మనసుకు దెబ్బలు తగిలిందని ఆలోచించలేకపోయాడు మాలవ్య. అర్చనతో చాలా ముభావంగా ఉంటున్నాడు. ప్రమద ప్రసవించిందని, కానీ పుట్టిన బిడ్డ మరణించిందని వార్త వచ్చింది. అది విని అందరూ చాలా కుంగిపోయారు. భర్తను చూసి బావురుమంది ప్రమద. భార్యను సమాధానపరచడం భానుకి శక్తికి మించిన పనయింది. పెద్దవాడిలా ధైర్యం చెప్తున్న మాలవ్యను చూసి మరుది పట్ల మమత వెల్లువలా పొంగింది ప్రమదకు. మాల, బాగా చదువుకోనాన్నా, నేను త్వరలో వచ్చేస్తాగా. అచ్చు ఎలా ఉంది అడిగానని చెప్పు. మౌనంగా తల ఊపాడు మాలవ్య. ఆరోగ్యం అంతగా సహకరించకపోవటంతో పుట్టింటి వారు ప్రమదను అంత త్వరగా పంపలేకపోయారు. కానీ ప్రమద ఆలోచనలన్నీ అత్తింటి మీదే. పాపం అచ్చు ఒక్కతే ఎలా తిప్పలు పడుతున్నదో, మాల ఏమంటున్నాడో తను ఎదురు చెప్పలేదు. పైపెచ్చు చాలా సంతోషించారు కూడా. ఒక మాలవ్యకే చిరాకనిపించింది. ఏమిటి అర్థం లేని ఆచారాలని. అర్చనలో ఇంకా మార్పు వచ్చింది. మాలవ్య వైపు చూడాలంటేనే జంకు. పసితనంలోనే మాలవ్యని భర్తగా ఊహించుకునేలా చేశారు పెద్దవాళ్ళు కూడా. అదొక ముద్రగా పడిపోయిందామెలో. దానికి తోడి ఇష్టం కూడా ఉండటం, తల్లిదండ్రులు పోవటంతో శాశ్వతంగా వాళ్ళ ఇంట్లోనే ఉండవలసి రావటం, ఇవన్నీ ఆమెను మాలవ్య పట్ల ఆశలల్లుకునేలా చేసింది. సహజ సిద్ధంగానున్న ముగ్ధత్వం, కొత్తగా తెచ్చిన వయసు నిగారింపులు, వీటితో మరింత హుందాగా అందంగా తయారైంది అర్చన. అర్చన వ్యక్తురాలైన తర్వాత మాలవ్య కూడా ఆ పిల్ల అందానికి కాస్త కలవరపడ్డాడు. తనకు తెలియని అందాలేవో మరదలలో కూడా ఉన్నాయని సూక్ష్మంగా గ్రహించాడు. కానీ బాగా అవగాహన చేసుకునే టైము లేకుండా చేసింది రిజల్ట్ రావటంతో. మాలవ్య 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. అందరూ చాలా సంతోషించారు. తనే పాస్ అయినట్లు ఫీల్ అయింది అర్చనైతే. భాను కాస్త పలుకుబడి ఉపయోగించి తమ్ముడికి విజయవాడ కాలేజీలో సీటు సంపాదించాడు. అక్కడైతే చదువు బాగుంటుందని అతని అభిప్రాయం. ఖర్చుకు సందేహించకుండా బాగా చదువుకోమని మాలవ్యని హెచ్చరించారు. హాస్టల్లో చేరుతున్నాడని ప్రమదకైతే రకరకాల పిండి వంటలు, పచ్చళ్ళు తయారు చేసి ఆర్భాటం చేసింది. అర్చనకు బావ ఏదో విదేశం వెళ్తున్నాడనే సంబరం. మనసులో మరో మూల బావ దూరంగా ఉంటాడన్న బాధ. బయటకు చెప్పుకోలేని అర్థం కాని వ్యధతో ఉక్కిరిబిక్కిరి అయింది ఆ ముగ్ధ. ఒక పక్క పట్నం మోజు, కాలేజీ లైఫ్ గురించిన అందమైన కలలు, మరో పక్క ఆత్మీయులందరినీ విడిచి వెళుతున్నందుకు దిగులు, బాధ మాలవ్యని కూడా తికమక పెట్టాయి. ఇక ప్రమదకైతే పదే పదే కళ్ళు తుడుచుకోవటం. అది చూసి భాను గేలి చేశాడు. మామగారు సర్ది చెప్పారు. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని విజయవాడ చేరాడు మాలవ్య. మాలవ్యకు చక్కని స్వెటర్ అల్లి ఇచ్చింది అర్చన. చాలా కర్చీఫ్స్ మీద అందమైన పూలు కుట్టి ఇచ్చింది. ప్రసన్నంగా చూశాడు మాలవ్య. ఆ క్షణం అర్చన కన్నె మనసు తీయగా మూలిగింది.
మాలవ్య గడప దాటగానే దొడ్లోకి పరిగెత్తి గోరింట పొదచాటు చేసుకుని కళ్ళు వాచాలా ఏడ్చింది. అది చూసి భాను సున్నితంగా కోపడ్డాడు. భగవాన్, ఈ పిచ్చి పిల్లను కరుణించు. భాను గొణుక్కున్నాడు. మాలవ్యకు కాలేజీ లైఫ్ చాలా గమ్మత్తుగా అనిపించింది. ఇంటి దిగులు త్వరగానే మర్చిపోయాడు. క్లాసు అమ్మాయిలతో మరదల్ని పోల్చుకుని చాలా ఆగ్రహం చెందాడు. రకరకాల డ్రెస్సులతో రోజుకొక విధంగా అలంకరించుకుని అందమైన సీతాకోక చిలుకుల్లా హుషారుగా హడావిడిగా తిరిగే అమ్మాయిలను చూసి చాలా సరదా పడ్డాడు. వాళ్లతో స్నేహం చేయాలని కూడా ప్రయత్నించసాగాడు. దానికి తోడు అక్కడి వాతావరణం, స్నేహితుల హితపుతలు, వయసు చేస్తున్న అల్లరి, మొదటి నుండి అందం మీద ఉన్న మోజు అతని బాగా సహకరించాయి. అదీ కాక మాలవ్య సహజంగానే చాలా అందగాడు కావటంతో అతని పర్సనాలిటీ అమ్మాయిల గుండెల్లో గుబులు రేపింది. అతన్ని ఎవరికి వారే గెలుచుకోవాలని పోటీ పడసాగారు. అందువలన పని మరింత సులభమయ్యింది మాలవ్యకు. కొత్తగా సిగరెట్లు కూడా అలవాటు చేసుకున్నాడు. ఏదో ఎంజాయ్ చేయటం కోసం అమ్మాయిలతో పరిచయం చేసుకున్నాడే కానీ తనంత తానుగా బాగా మనసు పడింది ఒక్క ఇంద్రాణి మీదనే. ఇంద్రాణి బాగా అందగత్తే, చాలా ఫ్యాషన్గా ఉంటుంది. ధనవంతుల అమ్మాయి కూడా. అందువలన మాలవ్య ఆ అమ్మాయి మీద బాగా మోజు పెంచుకున్నాడు. ఆ అమ్మాయి కూడా మాలవ్యకున్న టేస్టులే ఉండటంతో మాలవ్యతో స్నేహం చేయటానికి ఏమీ వ్యతిరేకత చూపించలేదు. ఇది మరీ ఆనందంగా గర్వంగా అనిపించింది. ఆ పిచ్చి వ్యామోహంలో చదువుని కాస్త నిర్లక్ష్యం చేశాడు. ఇంటి దగ్గర వాళ్ళు చెప్పిన హితబోధలు కూడా మర్చిపోయాడు. మాలవ్య వేసవి సెలవులకు ఇంటికొచ్చాడు. చెట్టంత ఎదిగిన కొడుకును చూసి చాలా ఆశ్చర్యపోయాడు తండ్రి. తనకంటే ఎంతో పొడుగైన తమ్ముణ్ణి చూసి భాను పొంగిపోయాడు. అచ్చినైతే కళ్ళెత్తి సూటిగా చూడలేకపోయింది. ప్రమది కూడా చాలా ఆశ్చర్యపోయింది. చిన్నపిల్లాడులా గారాలిపోయే తన ముద్దుల మరిదేనా ఈ యువకుడు అనిపించింది. హాయ్ వదిన, బాగున్నావా? వదినేంటన్నయ్య చిక్కిపోయింది. చాలా చలాకీగా పలకరిస్తున్న మాలవ్యని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. చదివేలా ఉంది? ముక్తసరిగా పలకరించాడు అర్చనని. నాతో పోటీపడి పెరిగింది. మనసులో మామూలుగా అనుకున్నాడు. వచ్చిన రోజు చాలా సరదాగానే గడిపాడు. ప్రమద ప్రేమగా వడ్డించింది. కానీ 2 రోజుల నుండే బోర్ బోర్ అని మాట్లాడటం మొదలెట్టాడు. ప్రమద చాలా ఆశ్చర్యపోయింది. ఈ మొద్దన్న సరదాగా ఉండదాయే మనసులో విసుక్కున్నాడు అర్చనని. ఒరే మాలా, ఖాళీగా ఉండి బోర్ అంటున్నావుగా, కాస్త అచ్చుకి చదువు చెప్పరాదు. నాకీ మధ్య వీలు పడటం లేదు అన్నాడు భాను. నేనా? ఆశ్చర్యం వెలుగుచ్చాడు. ఏం అంత ఆశ్చర్యపోతావు? చెప్పు ఆజ్ఞ జారీ చేశాడు భాను. ఇక తప్పలేదు మాలవ్యకి. ప్రమద అర్చనని పంపించింది. బుక్స్ తెచ్చుకుని మాలవ్య ముందు బుద్ధిగా కూర్చుంది, పుస్తకాలు తిరిగేస్తూ. 2 జడలు వేసుకోకూడదు అమ్మమ్మలా ఆ ఒక్క జడేంటి? మాలవ్య మొదటి ప్రశ్నది. అర్చన నవ్వి ఊరుకుంది. వెదవ నవ్వు నీవును విసుక్కున్నాడు. చిన్నబుచ్చుకుంది అర్చన. బావ విసుక్కుంటున్నా అర్చనకేమీ కోపం రాదు. తన మీద అతనికి హక్కు ఉన్నట్టే భావిస్తుంది. లెక్క చేస్తూ చేస్తూ ఏదో వాసన అనిపించి తలెత్తి చూసింది. మాలవ్య విలాసంగా సిగరెట్టు కాలుస్తూ కనిపించాడు. బెంబేలెత్తిపోయింది. ముక్కు మూసుకుని బావా నీవు నీవు మాట తడబడింది. ఏమిటి ఆ వెర్రిగొడ్డులా చూడటం? ఏం తోచక సిగరెట్ కాలుస్తున్నానంతే. చాలా తేలిగ్గా కొట్టిపారేశాడు. అది కాదు, అది మరి ఇంట్లో అందరూ చూస్తే. ఇక చెప్పటానికి భయపడింది. నాన్సెన్స్, ఏమిటి నీ గొడవ? విసురుగా లేచిపోయాడు. అర్చన బిక్క చచ్చిపోయింది. ఆ రోజంతా అర్చన దిగులుగా గడిపింది. ఇంద్రాణి లెటర్స్ కూడా వ్రాసింది. దానికి ఎంతో సంబరపడి రిప్లై ఇస్తున్నాడు. అది చూసి ఎక్కడి నుండి మాలా లెటర్స్? వదిన ప్రమద అడిగింది. మా ఫ్రెండ్స్ వదిన సరళంగా చెప్పాడు. ఆహా నవ్వింది ప్రమద. ఎందుకు వదిన నవ్వుతావు? ఏం లేదు మాలా, నీవు చాలా పెద్దవాడు అయిపోయావు. సిగరెట్లు, ఫ్రెండ్స్. వదిన నీకు నీకు కంగారు పడిపోయాడు. ఎందుకంత కంగారు? ఏం ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? సూటిగా చూసింది. ఆ రాక్షసే చెప్పి ఉంటుంది కసిగా అన్నాడు. మాలా గర్జించింది ప్రమద. ఎన్నడూ పెద్దగా కూడా మాట్లాడని ప్రమద అలా అరిచేసరికి మాలవ్య చాలా బిత్తరపోయాడు. ఆ కేకకు అందరూ పరిగెత్తుకొచ్చారు పెరట్లోకి కంగారుగా. ఏమిటి ప్రమో? ఏమిటమ్మా ప్రమద? మామగారు భర్త ఆత్రంగా అడగటంతో ప్రమద తడబడింది. మాలవ్య దోషిలా తలదించుకున్నాడు. అబ్బే ఏం లేదండి, ఏం లేదు, మీరంతా వెళ్ళండి. మామయ్య, నేను మాల ఏదో సరదాగా వాదించుకుంటున్నాము కదు మాల? మాలవ్య వంక సూటిగా చూసింది. తని తర్వాత చెప్తుందిలే అని ఇద్దరూ మౌనంగా వెళ్ళారు. ఇప్పుడు చెప్పు మాల, ఆ రాక్షసి అర్చనే కదూ?
ఎంత క్రూరుడిగా తయారయ్యావు. ఆ పిల్ల చెప్పే పిల్లేనా? నీ పెదాలే చెప్తున్నాయి నాకు. నీవెంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు అచ్చు పట్ల. చిన్నప్పుడంటే ఏదో చిన్నతనమని సరిపెట్టుకున్నాం. కానీ ఇప్పుడు చాలా పెద్దవాడివయ్యావు. కాలేజీ చదువులు చదువుతున్నావు. వ్యంగ్యంగా అన్నది. నీ చుట్టూ ఆశలు అల్లుకుని నిన్ను ప్రాణంలా భావిస్తుందే ఆ పిల్ల. అలాంటి ఆ మంచి పిల్లల్ని ఇంత చులకన చేస్తావు. అచ్చిన ఆణిముత్యం మాల. ఈ విషయం గుర్తుంచుకో. సీరియస్గా చెప్పి తన పనిలో నిమగ్నమైంది. 2-3 రోజులు ప్రమదను తప్పుకు తిరిగాడు. ప్రమదికే జాలి వేసి ఎప్పటిలా పలకరించింది. అర్చన నిచ్చెన వేసుకుని సన్నజాజులు కోస్తుంటే, అర్చన, నేను కోసి పెడతాలే, నీవు దిగు, వదినకు నిలబడేలా అన్నాడు. అర్చన మౌనంగా దిగింది. ప్రమద ముసిముసిగా నవ్వుకుంది. సెలవులు పోయి బయలుదేరాడు మాలవ్య. అన్న తండ్రి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఇక ప్రమదైతే చాలా ఘాటుగానే వార్నింగ్ ఇచ్చింది. బుద్ధిగా తల ఊపాడు. అర్చనకి చెబుతూ, అర్చన, నాకు ఇంకొక 4 కర్చీఫ్స్ మీద పూలు కుట్టి పెట్టవు? ఎంతో ఆప్యాయంగా అడిగాడు. దానికి ఆ పిల్ల ఎంతో సంబరపడి, అలాగే బావా, మరి ఇన్ని రోజుల నుండి చెప్పలేదేం? కుట్టి ఈరోజు సిద్ధం చేసేదానిగా. ఎంతో బాధపడింది. లోగడ తీసుకెళ్లిన కర్చీఫ్స్ అన్నీ ఇంద్రానికి సొంతం చేశాడని పాపం అర్చనకు తెలియదు.